హాయ్ నేను సతీష్. మొత్తానికి గ్రాండ్ ఫినాలేకి ముందు వారం ఈ రోహిణి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. మార్నింగ్ వీడియోలో కూడా చెప్పా కదా, నాకు తెలిసిన అప్డేట్ ప్రకారం ముగ్గురు ఏవీలు అయితే రెడీ అయ్యాయి. వీళ్ళ ముగ్గురు బాటమ్ 2లో 3లో ఉన్న ఏవీస్ గురించి కూడా చెప్పా. అదే జరిగింది. రోహిణి బిగ్ బాస్ ఇంటి నుంచి అయితే తన ఇంటికి వెళ్ళిపోయింది, అవుట్ అయితే అయిపోయింది. మరి ఈ జర్నీ ఎట్లా సాగింది అంటే ఖచ్చితంగా చెప్పాలంటే చాలా విచిత్రమైన జర్నీ అని చెప్పాలి. గత సీజన్లో కూడా నామినేట్ అయిన ఫస్ట్ వీకే అవుట్ అయిపోయింది. సీజన్ 3లో వచ్చేటప్పుడు కూడా థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ అనుకుంటా. ఇప్పుడు కూడా సేమ్ అదే మాదిరిగా నామినేషన్ అయ్యి ఆడియన్స్ ఓట్లు కనెక్షన్ కాక ఆడియన్స్ ఓట్లు లేక ఈ వారం కూడా ఈ సీజన్లో కూడా అవుట్ అయిపోయాయి. అయితే అప్పుడేంటి డే 1 వచ్చి అట్లా అయితే ఇప్పుడు ఏకంగా 5వ వారం వచ్చి 9 వారాల జర్నీ అంటే పెద్ద విషయం అని చెప్పాలి. వితౌట్ నామినేషన్ ఒక్కసారి కూడా రాకుండా 8 వారాల నామినేషన్లోకి రాలేదు. ఈ మొదటిసారి 9వ వారం వచ్చింది. 9వ వారం అయితే అవుట్ అయిపోయింది. ఈ 8 వారాల మధ్యలో ఒకసారి నామినేషన్ చేసిన సార్ హౌస్ మేట్స్ తన ఫ్రెండ్ అవినాష్ స్వాప్ చేసి ఆమెని సేవ్ చేయడం వల్ల అతనికి ఒక పవర్ వచ్చింది కదా. ఆ పవర్ వచ్చేటప్పుడు ఆమెని సేవ్ చేయడం వల్ల ఆ రకంగా వచ్చింది. లేదంటే అప్పుడు కూడా ఖచ్చితంగా అప్పటికి ఇంకా ఈవిడ ఆట పెద్దగా ఎలివేట్ అవ్వాల, హైలైట్ అవ్వాల. అయితే ఎప్పుడు వచ్చింది బాగా ఎలివేషన్, అబ్బా భలే ఆడింది, చించి పడేసింది, తిరగదీసింది. బిగ్ బాస్ కూడా ఇన్స్పైర్ అయిపోయి చూసారా, ఇంతమంది ఇన్ని టాస్క్లు ఆడిని ఎప్పుడు అయ్యింది. ఆ టాస్క్ అలాంటిది. ఆ టాస్క్లు ఈవిడ గెలవడం అనేది అప్పుడు ఉండే సిచ్యువేషన్ బట్టి ఆ శివంగివే అనే ఒక సాంగ్ కూడా వేయడం ఏంటంటే అంతవరకు టాస్క్లు ఆడలేదే, గెలవలేదు. కానీ ఫస్ట్ టైం ఎందుకు అట్లా వేశారు? ఎందుకంటే ఆ క్రేజ్ అప్పుడు ఆవిడ ఆడిన విధానం, ఆ పృథ్వీరాజ్ మీద గెలిచిన విధానం చూస్తే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అందరికి పీక్స్కి వెళ్ళిపోయి ఒక మంచి ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూసిన మాదిరిగా అందరూ నరాలు ఉత్కంఠ భరించి హౌస్ మేట్స్ ఆడియన్స్ కూడా అలా కూర్చోబెట్టేశారు. అంతే పృథ్వీరాజు రోహిణి ఆడిన టాస్క్. పృథ్వీరాజ్ అంటే ఎటో ఆడతాడు, గెలుస్తాడు అని మనం చాలా టాస్కుల్లో చూసాం. బట్ ఆయన మీద ఈమె హంతానికి పోయి ప్యూర్లీ విల్ పవర్, ఆ విల్ పవర్ బేస్ చేసుకుని గెలవాలనుకునే అంత కసితో ఆ కసి వచ్చిందనే కారణం కూడా ఆవిడే చెప్పినట్టుగా, మీరు నాలో ఫైర్ లేదు, నువ్వు జీరో అన్నారు, నేను ఫైర్ ఉంది, నేను హీరో అని ప్రూవ్ చేసుకునే మాదిరిగా సో ఆడింది. ఎందుకంటే పృథ్వీరాజు అన్నాడు అంత ఈజీ కాదు, బోన్ టాస్క్లు ఎందుకు ఆడలేదు, మీరు వీక్ అనే ఉంచేస్తారు. అట్టగా అదే టాస్క్లు విష్ణుప్రియ కూడా అనింది, నీ వీక్నెస్ నీకు స్ట్రెంత్ అవుతుంది అనుకోలే, బోన్ టాస్క్లో నేను లాస్ట్ వరకు వదిలేశారంటే ఈవిడతో టఫ్ కాంపిటీషన్ ఉండదని వదిలేశారని లెక్క. అప్పుడు కూడా అనేటప్పుడు ఏం మాట్లాడతానో, ఎవరు చెప్పారు నేను వీక్ అని అనేసింది, లైట్ తీసుకుంది. కానీ మనసులో పెట్టుకుందన్న విషయం అర్థమైంది. ఆ కసి అప్పుడు వాళ్ళిద్దరు కూడా ఆ బోన్ టాస్క్ అప్పుడు గురించి పాయింట్లోనే పృథ్వీరాజు కూడా అనడం, ఆ ఫైర్ లేదు, జీరో లేదు, పరిగెత్తాలి, అంత ఈజీ కాదు, మీ వల్ల కాదు అని మాదిరిగా యగాదిగా చూడడం, ఇవన్నిటి కలిపి ఆవిడలో అంతర్గతంగా ఒక ఫైర్ అయితే రాజుకుంది అనే దానికి ఇక్కడ ఆ టాస్క్లో ప్రూవ్ చేసుకుంది. ఇప్పుడు జర్నీలో అసలు హైలైట్ నిజంగా. టాప్ 5లో లేదని బాధ ఉంటే ఉండొచ్చు, కానీ అది మాత్రం హైలైటే. ఎందుకంటే అంతకు ముందు కూడా ఎట్లా ఒక సేఫ్ గేమ్ ఆడుతుంది, కమెడియన్, ఎంటర్టైనరు, ఆమె నోటంటే చెప్పినట్టుగా మనకి ఉండదురా గెలవ, కమెడియన్స్ ఎంటర్టైనర్స్ ఆదరించడం మాదిరిగా అట్లాగా ఆడుకుంటూ వచ్చింది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక మనకి సీరియస్గా ఎఫర్ట్స్ పెడితే, సీరియస్గా ఎమోషన్స్ క్యారీ అయ్యే మాదిరిగా మన గేమ్ను కూడా కంటిన్యూ చేస్తే అవకాశం ఉంటుందనే విషయం పిచ్చలైట్ తీసుకునే మనం ఏదో నవ్విద్దాం, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేద్దాం, వచ్చాం ఉన్నాం వెళ్దాం అనే మాదిరిగా ఉండేది. బట్ ఒకే ఒక టాస్క్తో మొత్తం సీను తారుమారు అయిపోయేలా చేసింది. ఒక హైప్ మామూలుగా రైలు ఎగిరెగిరి పడిన వాళ్ళందరూ కూడా నోళ్ళు మూయించేసింది. ఎగిరెగిరి పడిన వాళ్ళందరూ పీచమని చేసింది అంటాం కదా, అట్లా ఏ ఇగోతో దీంతో అహంకారంతో ఆమెను అంత తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళందరూ అహాన్ని అక్కడ తొక్కిపెట్టింది. ఆ ఇసుక పోసే టాస్క్లో కుండలో ఇసుక పోసి ఆవిడ తొక్కిపెట్టింది. ఆ బలనో ఇంకేదో వీళ్ళ అహంకారాన్ని ఎవరైతే ఆవిడ ముందు ఓవర్ యాక్షన్ చేశారనిపించిందో, బలుపు ప్రదర్శించారనిపించిందో వాళ్ళందరూ అహంకారాన్ని తొక్కిపెట్టేసింది. తొక్కిన ఆరదీయడం అంటే అట్లా చేసింది. దాంతో బాగా ఎలివేషన్ వచ్చింది. మెయిన్ ఇప్పుడు జర్నీ గురించి చెప్పుకోవాల్సి వస్తే అది. ఇక ఇంకోటి ఏంటి, జర్నీ అంటే వీళ్ళది కూడా ఆ రేట బ్యాచ్గా జర్నీ సక్సెస్ఫుల్గానే నడిచింది. వాళ్ళ కాంబినేషన్ కూడా సీజన్ ఫట్టు ఇంకా అందరూ ఎక్కడో అక్కడ నిద్రపోయే పరిస్థితిలాగా ఉంది. 5 వారాల వరకు డల్గా ఉంది అనుకున్న దశలో వీళ్ళందరూ రావడం, మొత్తం 8 మంది కూడా ప్యూర్ తెలుగు పీపుల్ లాగా రావడం, ఆ తెలుగు వైబ్రేషన్ రావడం, హడావిడి రావడం, సందడి రావడం, పంచులు, ప్రాసలు, సెటైర్లు, స్కిట్లు, జోక్స్తో నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఇచ్చారు. ఇంకా ఈ రోహిణి, అవినాష్ అండ్ తేజ కాంబినేషన్లో ఎన్ని స్కిట్లు చేస్తారో లెక్కే లేదు. బేభత్సంగా లేపారు అక్కడ నుంచి. రోజు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఊరికే కూర్చొని ఏదో ఒకటి కెలికిఫైయింగ్ చేస్తున్నారు. తేజ వీళ్ళిద్దరు ముగ్గురు కాంబినేషన్, ఇద్దరు అబ్బాయిల అమ్మని కాంబినేషన్ అని చెప్పేసి చాలా కంటెంట్ క్రియేట్ చేశారు. చాలా ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చారు ఈ సీజన్లో, నో డౌట్. అయితే గ్రూప్ గేమ్ ఆడారు, కానీ అవతల వాళ్ళని బాగా హర్ట్ అయిపోయే మాదిరిగా, వాళ్ళని రివెంజ్ చేసే మాదిరిగా, వాళ్ళ గేమ్కి బాగా ఎఫెక్ట్ అయిపోయే మాదిరిగా ఆడలా. వాళ్ళు ఆడింది అయితే డైరెక్ట్గా చెప్పుకొని మీ ఇద్దరు అట్లా. వీళ్ళు అలా కాకుండా వీళ్ళలో వీళ్ళు చేసుకోకుండా, పైగా వీళ్ళలో వీళ్ళకంటే చేసుకోవాలనుకుంటే చేసుకోవాలి తప్ప పాయింట్స్కి అంటే క్లియర్గా ఈ సీజన్ అంతా గమనిస్తే
వాళ్ళ పాయింట్స్ ఎక్కువ కనబడేటప్పుడు ఆటోమేటిక్గా అటే వెళ్తారు. అలాగని వీళ్ళు ఆడలేదంటే ఆడారు. కానీ అవతల వాళ్ళకి దెబ్బతీసేసి ఘోరంగా, దారుణంగా అన్యాయమైన గ్రూపేజ్ అనేది ప్రదర్శించాల. అయితే ఇంకోటేంటంటే ఈ అమ్మాయి జర్నీలో ఈ ఒక్క వారం సేవ్ అయిపోతే రికార్డే. నిజంగా ఒక్క వారం కూడా నామినేషన్ కాకుండా జర్నీ అంతా ముగించడం ఏంటి, జర్నీ అంతా కంటిన్యూ చేసేయడం ఏంటి. ఈ వారం కూడా సేవ్ అయిపోతే ఇక నెక్స్ట్ వీక్ ఏం చేయాలి బిగ్ బాస్ అప్పుడు? అమ్మ నువ్వు ఎటు అవుట్ అవ్వలేదు, నామినేషన్లోంచి అవుట్ అవ్వలేదు, ఆడియన్స్ అవుట్ చేయలేదు, సీజనే అయిపోయింది కాబట్టి నువ్వు మళ్ళీ వచ్చే సీజన్లో కూడా ఫస్ట్ కంటెస్టెంట్ నువ్వే, నీ గేమ్ ఇంకా కొనసాగించుకో అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఈ వారం కూడా సేవ్ అయిపోతే. అయితే ఆ అమ్మాయి కూడా అనింది కదా, నన్ను నామినేట్ చేయకపోతే నేనేం చేసేది. అది కరెక్టే. ఆవిడలో అంత పెద్ద మిస్టేక్స్ ఉన్నాయంటే ఒకరే ఆ రివెంజ్ కోసం అన్నట్టుగా పృథ్వీ చేసేవాడు. ఆవిడ అంత బ్లెండర్ చేసేసింది, మిస్టేక్ చేసిందంటే కనీసం 2-3 నామినేషన్లు పడుతుంటే వచ్చేసేది. మరి రాలేదంటే కూడా కొద్దిగా మంచిగా ఆడుకున్నట్టే కదా అర్థం. సో ఆ రకం కూడా కలిసి వచ్చింది. టార్గెట్లు ఫిక్స్ చేద్దాం అనుకుంటే కుదరలే. సో టాస్క్ గెలుస్తుంది అన్న ఫీలింగ్ మాత్రం ఆ టాస్క్ తర్వాత వచ్చింది. దాంతోపాటు నామినేషన్లు కూడా మొహమాటం లేకుండా ఈ నామినేషన్ చేసేటప్పుడు కూడా పాయింట్లు చెబుతుంది. ఇవన్నీ కూడా అనిపించి అలాగే మెగా చీఫ్ అవ్వడం కానీ, టికెట్ ఫైనల్ గెలుచుకోవడం కానీ, వైల్డ్ కార్డు వచ్చి కూడా టికెట్ ఫైనల్లో బాగా పర్ఫామ్ చేయడం కానీ, ఆ టికెట్ ఫైనల్ కోసం ఆడించిన టాస్కుల్లో కూడా ఆ బ్రిడ్జ్ కట్టే టాస్క్, తులాభారం టాస్క్ వీటన్నింటిలో కూడా మళ్ళీ పర్ఫామ్ అయితే బాగా చేయగలిగింది. మెగా చీఫ్ కూడా అయ్యింది. ఇంకా చాలామంది ప్రయత్నం చేసినా అయ్యో అనుకునేది కూడా. అయితే నామినేషన్లో పాయింట్లు కూడా మంచిగానే టకటక చెప్పేసి ఇది మెయిన్ ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి, ఎవరితో సరే 1-to-1 ఏదైనా ఆర్గ్యుమెంట్ కానీ ఇష్యూ కానీ వచ్చిందంటే నస ఉండదు. ఇక ఎక్కడితో అయిపోయింది, ఓకే వదిలే అనే తప్ప ఇక సాగదీత అనేది అయితే ఉండదు. ఎక్కడిదక్కడ కట్ చేసేస్తుంది. ఆ రకంగానే తప్ప మళ్ళీ దాన్ని కంటిన్యూ చేద్దాం, ర్యాగ్ చేద్దాం, బోర్ చేద్దాం, తిప్పిడి చెబుదాం అనే నేచర్ ఉండదు. ఏదైనా ఇష్యూ వచ్చిందా, ఓకే క్లియర్ చేసుకుందాం, వదిలేద్దాం అనే మాదిరిగా ఉంది. సో మొత్తానికి మంచి జర్నీ అని చెప్పాలి, ఎక్కువ వారాల జర్నీ అని చెప్పాలి. అయితే ఆడియన్స్ ఓట్లతో సాటిస్ఫాక్షన్ ఏంటంటే సేవ్ అయ్యాను, ఒక వారమైనా సేవ్ అయ్యాను ఫీలింగ్ తప్ప ఆ హ్యాపీనెస్ అయితే లేదు తప్ప మిగతా ఓవరాల్గా అయితే ది బెస్ట్ జర్నీ. ఆవిడకి కూడా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమరీస్ ఈ సీజన్ ద్వారా సక్సెస్ అయినట్టే. ఎందుకంటే అప్పుడుతో పోల్చుకుంటే సీజన్ 3 కంటే ఈసారి వచ్చిన దానికి చాలా 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 రీచ్ అయ్యింది, చాలా కంటెంట్ ఇచ్చింది. గుర్తుండిపోయే జర్నీగా ఆవిడకైతే ఈ సీజన్కి అయితే ముగింపు కార్డు అయితే వేసుకుందని కూడా చెప్పొచ్చు. ఇవి ఈవిడ ఎలిమినేషన్కి సంబంధించి, ఈవిడ జర్నీకి సంబంధించిన అప్డేట్స్. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి. 2 ఛానల్స్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు జర్నలిస్ట్ అయితే న్యూస్ బోల్. ఎందుకంటే అసలైన గేమ్ ఈ వారమే ఉంది. ఓటింగ్లో చాలా ట్విస్టులు వస్తాయి. ఇప్పుడు ఈవిడ అవుట్ అయిపోవడం వల్ల ఈవిడికి పడే ఓట్లు ఎవరికి షేర్ అయితే, అలాగే మిగతా వాళ్ళకి ఎవరికి ఎంత పర్సంటేజ్ ఉంది. మెయిన్ ఏంటంటే ఈ వారం ఎవరు అవుట్ అయిపోతారనే దానికంటే ఎవరు విన్నర్ అనేది చాలా క్యూరియాసిటీ నెలకొంది. ఓవర్ ఎగ్జైట్మెంట్, ఓవర్ యాంగ్జైటీ అన్నీ దాని చుట్టూ నడుస్తూ ఉన్నాయి కనుక అలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఓటింగ్లో నెక్స్ట్ లెవెల్కి జరగబోతున్నాయి. ఆ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడే న్యూస్ బోల్లో మార్నింగ్ ఈవినింగ్ అప్డేట్స్ని షేర్ చేసుకుంటా. 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని అట్లాగే డిస్క్రిప్షన్లో ఇన్స్టా అకౌంట్ కూడా ఉంటుంది. అది ఫాలో అయితే ఎప్పటికప్పుడే మీతో అప్డేట్స్ అయితే షేర్ చేసుకుంటా.